ఆ ఎమ్మెల్యే సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడనే పేరుంది. కానీ నియోజకవర్గంలో మాత్రం సొంత పార్టీ నేతల విశ్వాసాన్ని పొందలేకపోతున్నారు. బయటకు అంత కూల్గా కనిపిస్తున్నా వైసీపీలోని అసమ్మతి ఆ నేతను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కుమారుడికి పొలిటికల్ ఎంట్రీ ఇద్దామనుకున్న ఆ ఎమ్మెల్యేకి ఇప్పుడు వ్యతిరేక వర్గం చుక్కలు చూపిస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? వాజ్ ది స్టోరీ? శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచి మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఈ నేత ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారనే టాక్ ఉంది. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కృష్ణదాసుకు సొంత పార్టీ నుంచే ఊహించని అసమ్మతి ఎదురవుతోంది. నిన్న మొన్నటి వరకు తనవారనుకున్న నేతలంతా ఇప్పుడు కృష్ణదాసు పేరు చెబితేనే కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా రాజుకుంది. వాస్తవానికి కృష్ణదాస్కు సీఎం జగన్ కి అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరుంది. వైసీపీ ఏర్పాటు సమయంలో సోదరుడు ప్రసాదరావును ఎదిరించి జగన్ వెంట నడిచారు. కానీ జగన్ నమ్మకాన్ని చూరగొన్న ఈ ఎమ్మెల్యే తన నియోజకవర్గం నరసన్నపేటలో సొంత పార్టీ నేతల విశ్వాసాన్ని మాత్రం పొందలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వ్యతిరేక వర్గం చేస్తున్న కార్యక్రమాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంతా బాగుంది, ఇక తనయుడిని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దింపాలని భావించారు. కానీ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కృష్ణదాసు కుమారుడి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అసమ్మతి పెరిగిపోయింది. ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే కృష్ణదాసు తీరుపై గుర్రుగా ఉన్న అసమ్మతి నేతలంతా ఏకతాటిపైకొచ్చారు. నర్సన్నపేటలో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని పోలాకి, సార్వకోట, జలుమూరు, నరసన్నపేట మండలాల నుంచి ద్వితీయ శ్రేణి నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. 2 ఎంపీపీలు, 1 జడ్పీటీసీతో పాటు వెలమ కార్పొరేషన్ చైర్మన్, డీసీసీబీ మాజీ చైర్మన్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు హాజరయ్యారు. ఇక ఆలోచిస్తే ఇబ్బందులు తప్పవనుకున్నారో ఏమో తెలియదు గాని భేటీకి హాజరైన నేతలంతా కృష్ణదాసు వ్యవహార శైలిని తప్పుబట్టారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కృష్ణదాసుకు టికెట్ ఇస్తే ఓడిస్తామని వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు సమావేశ తీర్మానాలను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లాలని అసమ్మతి నేతలు నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాసుపై ఇంతటి అసమ్మతి కనిపించటం ఇదే మొదటిసారి. దీనికి తోడు నియోజకవర్గంలోని కీలక నేతలతో పాటు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి హాజరు కావడంతో నరసన్నపేట అధికార పార్టీలో వణుకు మొదలైంది. ఇదే పరిస్థితి కొనసాగితే కృష్ణదాసుకు వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవనే భావన వ్యక్తమవుతోంది. నరసన్నపేట అధికార పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలు ఏ పరిస్థితులకు దారితీస్తాయో అనే చర్చ సాగుతోంది. మరి భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి.